నంద్యాల గణేష్ కేంద్ర కమిటీ సభ్యులు వినాయక చవితి పండుగ వస్తున్న సందర్భంగా ఏర్పాట్ల కొరకు మున్సిపల్ కమిషనర్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఈ నెల 27వ తేదీ వినాయక చవితి పండుగ సందర్భంగా నిమజ్జనం ఘాట్ వద్ద ఏర్పాట్ల కొరకు కమిషనర్ను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు గణేష్ కేంద్ర కమిటీ సభ్యులు చెల్లం బాబు. ఈ సందర్భంగా కమిషనర్ శేషన్న స్పందిస్తూ వినాయక చవితి పండుగకు అన్ని ఏర్పాట్లకు మా వంతు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని కమిటీ సభ్యులకు తెలిపారు. ఈ సందర్భంగా గణేష్ కేంద్ర కమిటీ చలంబాబు మాట్లాడుతూ నంద్యాలలో 5 రోజుల పాటు వినాయక చవితి పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, వినాయక చవితి పండుగకు మున్సిపాలిటీ తరపున ఏర్పాట్లకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. మీ అనుభవాలు మాకు బాగా ఉపయోగపడి మంచి సక్సెస్ అవుతాయని మేము ఆశిస్తున్నాం. ర్యాలీ ఇక్కడ నుంచి కాదు, जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की. అందరికీ నమస్కారం. జై గణేశ, జై జై గణేశ. ఈ నెల 27వ తేదీన వినాయక చవితి పండుగ పురస్కరించుకొని నంద్యాల పట్టణంలో యథావిధిగా మండపాలు నిర్వహించే వారు మరియు 30వ తేదీన జరిగే నిమజ్జన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి అధికారులను నగర కమిటీ కలవడం జరిగింది. అధికారులు గతంలో లాగానే సహాయ సహకారాలు అందించి అందరం కలిసికట్టుగా ఈ ఉత్సవాలను విజయవంతం చేసుకునేదానికి సహకరిస్తామని తెలిపారు. కొత్తగా కమిషనర్ గారు ఈ మధ్య బాధ్యత తీసుకోవడం జరిగింది. ఆయనతో కూడా ఈరోజు కలవడం జరిగింది. గతంలో మాదిరిగానే మున్సిపాలిటీ తరఫున ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించామో భవిష్యత్తులో కూడా అదే విధంగా సహాయ సహకారాలు అందించి ఉత్సవాలను దిగ్విజయం చేద్దామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ఉత్సవాలలో ఇరిగేషన్ నీటిపారుదల శాఖ, మున్సిపాలిటీ, R&B, రెవెన్యూ, ఫైర్ ఆఫీసు, రవాణా శాఖ, పోలీసు, RTC తదితర శాఖలు, వైద్య ఆరోగ్య శాఖ తదితర శాఖలన్నీ వారి వారి సహాయ సహకారాలు అందిస్తూ ఇప్పటి వరకు విజయవంతం చేస్తూ వచ్చారు. రేపు 30వ తేదీన జరిగేటువంటి నిమజ్జన కార్యక్రమంలో అందరూ అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, స్థానిక శాసనసభ్యులు మరియు మంత్రి, అలాగే ఎంపీ గారు, ఎమ్మెల్సీలు, ఇలా ప్రజా నాయకులు అందరూ కూడా పాల్గొంటారు. వారందరినీ ఆహ్వానిస్తాం. ముఖ్యంగా ప్రజలకు మా మనవి, ఉత్సవాలు దిగ్విజయంగా చేసుకునేదానికి పోలీసులు, అధికారులు ఇచ్చేటువంటి సూచనలు పాటించి నిమజ్జనం రోజున ఎక్కువ ఆలస్యం కాకుండా త్వరితగతిన నిమజ్జనం చేసుకునేదానికి అందరం సహకరిద్దాం. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వర్షాకాలం కాబట్టి విద్యుత్ శాఖ అధికారులు ఇచ్చే సూచనలు మనం అందరం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. త్వరలో RTO గారు, కమిషనర్ గారు, DSP గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత ఏ కార్యక్రమాలు అనేది త్వరలో తెలియజేస్తాం. జై గణేష్. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.